క్లుప్తంగా చిన్న సాక్ష్యంతో కూడిన వర్తమానాన్ని మన మధ్యలో ఉన్న మోషయ్య గారు చిన్నగా ఆయన సాక్ష్యం చెప్పాలని ఆశపడ్డారు. తప్పకుండా వారికి సమయం ఇస్తాను. రండి. దేవుడికి స్తోత్రములు. మీ అందరూ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. వందనాలు అందరికీ కూడా. చిన్న సాక్ష్యము, దేవుడి చిన్న సాక్ష్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేస్తూ, పరిశుద్ధాత్మ దేవా, నీ సాక్ష్యముతో నన్ను బలపరుచును. ఏ నిమిత్తము నన్ను ఏర్పరుచుకున్నావు, సిద్ధపరుచుకున్నావు తండ్రి. నీకు వందనాలు. నీ కృపలో నన్ను బలపరిచి నేను నా పట్ల సాక్ష్యం ఉండమని నీ వాక్యము, నీ పిలుపు సెలవుచ్చినయ్యా. ఈ సమయాన్ని ఈ సాక్ష్యం గుర్తుపోతుండగా నీ ఆత్మ నాతో వచ్చి బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. నా జీవిత చరిత్రలో నేను చిన్నపిల్లవాడిని గురించి మగవారిని మాటలు రావు, శివుటి వారిని ఎవరైనా పిలిచినా వినపడేది కాదు. అలాంటి పరిస్థితుల్లో నేను చిన్నపిల్లలు ప్రార్థన వెళుతూ ఉండగా ఎవరో నన్ను పిలిచినట్లుగా, నీవు నా 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 స్వరము నీకు ఇస్తాను, నాకు సువార్త ప్రకటించేస్తావా అని ఎవరో పిలిచినట్లుగా మాట్లాడుతూ ఉండేవారు. నాకు తెలిసేది గారు అట్లా ఉండేవాడిని. అట్లాగా మైకు బాక్స్ దగ్గర కూర్చుని ఆయన మాటలు వింటుంటే, నీకు వెనుకలు ఇస్తాను, నా సువార్తను ప్రకటిస్తావా అని ఒక స్వరం వినిపోయినట్లుగా నాతో మాట్లాడుతూ ఉండేవాడు. అట్లా జీవితంలో జరుగుతూ ఉండగా ఈ రోజు నెలగే ప్రార్థనలో ఎరుగుతున్నాను, ఆత్మీయంగా ఎరుగుతూ ఉన్నాను. మేము ఎక్కడైనా ప్రార్థనకి వెళ్ళాలంటే మా నాన్నగారు చెప్పేవాడిని, చెప్పుకోకుండా ప్రార్థనకి వెళ్ళిపోయేవాడిని. ఎక్కడికి వెళ్ళాను వెతుకుతూ ఉండేవి, మోగోడు ఎక్కడికి వెళ్ళాడు అని మా నాన్న వెతుకుతూ ఉండేవాడు. అలాంటి పరిస్థితుల్లో ఇంటి ప్రార్థనకి వెళ్ళినాక మా నాన్న తిట్టారని నేనేం చేసేవాడిని, గనూరు పప్పు తిన్నాను. గనూరు పప్పు తిని తెచ్చిపోతాము, ఎందుకు నన్ను అందరూ తిడుతున్నారు, నన్ను నా మాట ఎవరు అర్థం అవ్వట్లేదు, నేను మాట్లాడితే వాళ్ళకి తెలియట్లేదు అన్నట్లుగా అట్లా చేస్తూ ఉండగా అప్పుడు గనూరు పప్పు తిన్నాక కొండ మీద మా ఇల్లు ఉండేది, కింద మందిరం ఉండేది. మా ఆత్మీయ తల్లి గణేశం గారు అక్కడ కూర్చుంటే, ఇట్లా అట్లా తూలిపోతున్నావు, పడిపోతున్నావు ఇట్లా అంటే గన్నెల పప్పు ఇంట్లో ఆమె చూసింది. ప్రార్థన చేసిన ప్రార్థన నా మరణాన్ని ఆఫ్ చేసింది. హల్లెలూయా. అప్పుడు వెళ్ళినప్పుడు నన్ను హాస్పిటల్ తీసుకువెళ్ళాడు. గన్నవరం అంతా కూడా హాస్పిటల్లో తిప్పాడు. నేను బ్రతుకుడు మా వల్ల కాదు, నేను విజయవాడ తీసుకెళ్ళండి మళ్ళీ రిటర్న్ చేసి విజయవాడ తీసుకెళ్తున్నారు. విజయవాడ తీసుకెళ్ళినప్పుడు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఇది చచ్చిపోయాడు, ఇది ప్రాణం లేడు అనుకుని మన రిటర్న్ అయ్యేటప్పుడు నా ఏళ్ళు కదిలినట్లుగా మా వాళ్ళు పెద్దవాళ్ళు చూశారు. ఇది పెట్టుకు ఉన్నారయ్యా, వీరికి వైద్యం చేయండి అన్నారు. వాళ్ళు సంతకాలు చేసుకుంటే ఏది జరిగినా బాధ్యత మాది కదని వాళ్ళతో సంతకాలు చేయించుకున్నారు. మాకు ఇష్టమే అని వైద్యం చేయడానికి చేయిస్తే అప్పుడు 9 రోజులు హాస్పిటల్లో హాస్పిటల్లో ఉన్నాను. నా ప్రాణం లేనట్లుగా నేను ఎక్కడున్నానో నాకు తెలియదు. దైవజనుడు నా దగ్గరికి వచ్చి దర్శనము, నేను బాగు చేస్తాను, నా సువార్త నువ్వు చెయ్యి అని దైవజనుడు నా దర్శనం తర్వాత నాతో మాట్లాడుతుంటే అవును ఈ సువార్త నేను చేస్తా. అట్లాగే జరుగుతూ కొనసాగుతుండగా మళ్ళీ పెద్దవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇంకో వేరే వాళ్ళు తగాదు ఆడుకుని పెద్దోళ్ళు పగబట్టుకుని వాళ్ళ పోట్లాటల్లో నన్ను పట్టుకుని నన్ను జైల్లో పెట్టారు, కొట్టారు. రక్తము కారేటట్టుగా కాలు సీట్లోకి ఎత్తేసి కొట్టారు. నేను మూలుగుతా జైల్లో అలా కూర్చుని ప్రార్థన చేస్తున్నా. ఆ సంవత్సరమే నేను బాప్టిజాన్ని పొందాను.
బాప్తిసాన్ని పొందిన 3వ నెలకి ఇలా ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అప్పుడు మూలుగుట ఆ జైలు అలా కూర్చుంటుంటే అప్పుడు నా దగ్గరికి ప్రభు వచ్చి అంటున్నాడు, నా కుమారుడా లే అంటున్నాడు. నేను అతను చూసినప్పుడు ఆయన సొక్క ఉప్పినప్పుడు ఆయన శరీరము కండలుగా ఎలస్తున్నాయి. ఈ గాయములు అనేక మందికి సువార్త ప్రకటించున్నారు. హల్లెలూయా. నిజమే, నీ గాయములు చూడ ఎందుకు తెలుస్తుంది, నా గాయములు ఎన్ని నీకోసం కదా, ఇవన్నీ కూడా నా శరీరం ఉన్న గాయములు అందరికీ నువ్వు ప్రకటించాలి అని ప్రభు నాతో మాట్లాడుతున్నప్పుడు అప్పుడు నన్ను బలపరిచేది. చేతులు రక్తము కాచున్నాయి, కాలు చేతులు ఉబ్బిపోయినాయి. అప్పుడు ఉబ్బిపోయిన అలా ఏడుస్తుంటే ప్రభు నాతో మాట్లాడుతున్నాడు. నేను సువార్త చేయను. అట్లాగే ప్రార్థనలో కొనసాగుతూ ఉండగా అప్పుడు మా భార్య ప్రార్థనలో సహకరించలేదు. వాళ్ళ ప్రార్థన అయితే వాళ్ళకి తెలియదు, అవి ఏం చేయాలో తెలియదు. నేను ఆత్మీయంగా ఎరుగుతున్నాను, నాకు దూరం నిలవలేకపోతున్నాయి. అప్పుడు ఏం చేయాలి ప్రభువా, నేను ఒక్కనే ప్రార్థన చేసుకోవాలి, ఒక్కనే అవుతున్నాను, నా కుటుంబంలో ప్రార్థన చేసుకోవాలి ఎవరూ లేదు అని నేను ప్రార్థన చేసుకున్నా. నా భార్య కోసము 25 సంవత్సరాలు నేను ప్రార్థన చేశాను. ఈ రోజున దేవుడు అంటున్నాడు, నా కుమారుడా భయపడకు, నీకంటే గొప్పగా నేను మారుస్తాను, నీ లోకిత భార్య ఫలించే ద్రాక్షవలుగా నేను మారుస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వారు. హల్లెలూయా. ఆ ప్రార్థనలు ఆలకించారు దేవుడు. ఇవి మారాలంటే ఏం చేయాలి అనుకుని నేను ఏడుస్తున్నాను. నా కుమారుడా దైవజనుడు యోహన్నయ్య గారిని జ్ఞాపకం చేస్తున్నారు. ఆయన పరిచయం అయ్యాడు, మంచి స్నేహితుడు, మంచి ఆత్మీయుడు. ఒక మాట చెప్పలే, నాకు వాక్యాన్ని బోధించిన నా ఆత్మీయ తండ్రిని నేను ఈరోజు మీతో చెబుతున్నాను. హల్లెలూయా. ఏ విషయాలైనా బాధలు కష్టాలు వచ్చినా శ్రమలు వచ్చినా యోహన్నయ్య గారి దగ్గరికి వచ్చి, అయ్యా నా ఇలా ఉన్నాను, నా పరిస్థితి ఎలా ఉన్నట్టే ఆయన వాక్యంలో నన్ను బలపరిచేవాడు, నన్ను నడిపించారు. సంఘములు ఇలా ఉండాలి, వాళ్ళ ఇంట్లో కుటుంబాలు ఇలా ఉండాలి, నాకు బోధిస్తూ ఉండేవారు, చక్కగా నిలుపుతూ ఉండేవారు. ఇలాగా జరుగుతూ ఉన్న సమయాల్లో దేవుడు అంటున్నారు, నా కుమారుడా నా అభిషేకాన్ని తీసుకో, నీ తల్లికి ఇచ్చిన సంఘము నేను నీకు ఇవ్వబోతున్నాను అన్నాడు. ఇప్పుడు నేనేం చేయను ప్రభువా, అభిషేకం ఎవరిస్తారు? పెద్దల వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే ఎప్పుడు ప్రకాశ్ బాబు అయ్య గారు ఉండగా అప్పుడు ఆయన అన్నాడు, గుండువాళ్ళు యోహన్నయ్య గారు వాళ్ళు అన్నాడు, అయ్యా నువ్వు బాప అభిషేకాన్ని పొందాలి, పిలుపు నీకుంది అని చెప్పినప్పుడు ఎవరిస్తారు? నేను ఇలా జరుగుతూ ఉండగా అయ్యగారి యోహన్నయ్య గారితో నేను చెబుతున్నాను, అయ్యా నేను దేవుడు అభిషేకాన్ని పొందమని చెబుతున్నాడు అని అయ్యగారికి చెబుతున్నప్పుడు అన్నారు, అయ్యా నీ ఇంట్లో సెల్లుని బాప్తిస్మం తీసుకొని తర్వాత నువ్వు అభిషేకం తీసుకుంది అని చెప్పినప్పుడు అప్పుడు అయ్యగారితో చెప్పాను, ఆ మాట నాకు ఎత్తుకొచ్చేది. ఇప్పుడు ఏం చేయాలి? ఆమె బాప్తిస్మాన్ని పొందాలంటే నేనేం చేయాలి? ప్రభు మార్గము నువ్వే చూపించు, నేనేం చేయను, అవి నా మాటలు ఆమె వినటానికి ఇష్టపడలేదు అన్నప్పుడు అప్పుడు వాక్యాన్ని దేవుడికి జ్ఞాపకం చేశారు. కొన్నినేళ్ళు ప్రార్థించినప్పుడు ఎవరి ద్వారా రక్షించబడ్డారు? నా కుమారుడు నువ్వు భయపడుకున్నప్పుడు అప్పుడు యోహన్నయ్య గారి దగ్గరికి వచ్చి, అయ్యా నెలకు ఒకసారి నా కుటుంబంలో నువ్వు ప్రార్థన పెట్టయ్యా అన్నప్పుడు, అవునయ్యా కుటుంబ ప్రార్థన పెడతాను అని చెప్పి నెలకి రెండో మంగళవారం చేద్దామయ్యా అన్నారు. అలాగే కొంతకాలం ప్రార్థన జరిగింది. ఆయన వచ్చి దైవచనుడు వచ్చి వాక్యం చెబుతున్నారు. ఎన్ని రోజులు చెప్పినా మారు మనసు గురించి చెబుతున్నాడు. అమ్మ నువ్వు బాప్తిస్మం తీసుకో అని మా ఆవిడ గురించి వాక్యాన్ని బోధిస్తున్నాడు. ఎందుకో దేవుని ఆమె హెచ్చరికలు ఇస్తున్నారు, గద్దిస్తున్నారు. నువ్వు మారు మనసు పొందితే ఆయన సేవలో ఫలితం ఉంటుందయ్యా అని చెబుతూ ఉండేవారు. ప్రార్థన అయిపోయింది, వెళ్ళిపోయిన తర్వాత మా ఆవిడ అనేది ఆయన ఇంటి నా గురించి చెబుతాడు. ఆయన అవసరం లేదు, మన ఇంటికే రావద్దు అసలు. నేను భయపడిపోయి ఉంది. ఆయన దైవసేవకుడు, అభిషిక్తుడు. ఆయన ఏ మాట అంటే మనం సాలమో అయితే మన కోసమే కదా, ప్రార్థన మన కోసమే కదా
మన వాక్యాన్ని మన కోసం బలపరచడానికి వచ్చారు కదా. ఏమైనా సరే అయ్యా, మళ్ళీ ఆయన ఏం చెప్పాలి నాకు అర్థం అవుతుంది. ఏమను అయితే రావద్దు, నా గురించి చెప్తున్నాడు. ఎంతసేపు నా గురించేనా వాక్యాన్ని, నా గురించేనే వాక్యం చేస్తారా అన్నట్టుగా ఆ మాట్లాడితే నేను భయపడి నేను ఏడ్చుకుని ఏంటి ప్రభువా, నీకు ఎవరు చెబితే నా కుటుంబం మారుస్తుంది అని ప్రార్థన చేసుకుంటే అయ్యా ఎట్లా అంటుంటే అయ్యగారు కూడా అనేవాడమ్మా, నువ్వేమన్నా సరే, నువ్వు తిట్టినా కొట్టినా నీ ఇంటికి రావటమే, నీ ఇంటిలో వాక్యాన్ని నేను బోధిస్తాను. నువ్వు మారే వరకు చెల్లి, నువ్వు వచ్చేవారు నేను మారే వరకు నేను వాక్యాన్ని బోధిస్తాను. వాక్యం ఇలాగే చెబుతానమ్మా. ఆయనకు చాలా ఓర్పు. నేను సంతోషపడాలా, బాధపడాలా, ఏం చేయాలని ఏడ్చుని చేస్తే అప్పుడు దైవజనులు ఆయన వాక్యం ద్వారా నా భార్య మా వారి మంచి రక్షణలోకి వచ్చినది. హల్లెలూయా. ఆయన ఎన్నో అవమానాలు పొందినా, ఎన్ని బాధలు వచ్చినా అయినా సరే ఆయన ఓర్పును నిశ్చయితే ఒక స్నేహితుడు అభిషేక్ నాకు ఆత్మీయతండ్రిగా నా కుటుంబంలో వాక్యాన్ని వివరించారు. ఇప్పుడు నా భార్య నా మారు మనసు పొందింది. అయ్యా అప్పుడు అన్నారు, అయ్యా అభిషేకం పొందాలంటే నేను సభల్లో ఏప్రిల్ 9వ తారీఖు నేను ఇక అభిషేకాన్ని ఇస్తానయ్యా, నువ్వు సిద్ధపడు అన్నారు. అన్నాక సంవత్సరం అయింది. 10 సంవత్సరములు ఇదే స్థలంలో ఆత్మీయతండ్రి యెహోనయ్య గారు అభిషేకాన్ని దేవుడు ఇచ్చారు. హల్లెలూయా. ఈ రోజున సువార్తగా ప్రకటించవలసిన నా కుటుంబము, నా సంఘము కూడా ఆయన రుణపడటం, ఆయన హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాం. సంవత్సరము అభిషేకం పొంది ఉన్నాను. నా సంఘములు కూడా వాక్యాన్ని బోధిస్తూ ఇలా కొనసాగుతూ ఉన్నాను. దైవజనుడికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.